ఈ అమ్మాయి చూసేకి ఎంత విచిత్రంగా ఉందో ఈమె చేష్టలు కూడా అంతే విచిత్రంగా ఉంటాయి. ఈమె పందిని తన కాళ్ళ కింద వేసుకుంటుంది. ఈమెను రెడ్ క్వీన్ అని పిలుస్తారు. ఈమెకు ఒక అందమైన చెల్లెలు కూడా ఉంది. ఈమె పేరు వైట్ క్వీన్. రెడ్ క్వీన్ చిన్నగా ఉన్నప్పుడు తన చెల్లెల కంటే ఈమె చాలా అందంగా ఉండేది. అసలు ఏం జరిగింది? రెడ్ క్వీన్ ఇంత అందవికారంగా మారడానికి కారణం ఎవరంటే, ఒక రోజు వైట్ క్వీన్ తన నాన్న కోసం పెట్టిన కేక్ ని దొంగలించి తింటుంది. అంతేకాదు ఆ కేక్ పీసెస్ ని రెడ్ క్వీన్ బెడ్ కింద వేసేస్తుంది. ఇంకా రాణి ఆ కేక్ పీసెస్ ని రెడ్ క్వీన్ బెడ్ కింద చూస్తుంది. ఇంకా రాణి వైట్ క్వీన్ వైపు చూస్తూ ఇలా అడుగుతుంది, ఇప్పుడు నిజం చెప్పండి, ఈ కేక్ ని ఎవరు తిన్నారో అని. వైట్ క్వీన్ అబద్ధం చెప్తుంది. ఇంకా రెడ్ క్వీన్ దోషిగా తేలుతుంది. ఇంకా రెడ్ క్వీన్ బయటకు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అప్పుడే తన కాళ్ళు తట్టుకొని తన తల ఫౌంటైన్ కి తగులుతుంది. దీని కారణంగా నిదానంగా తన తల పెరుగుతూ ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత పెద్ద అక్క అవడం కారణంగా తనకు సింహాసనం అధిష్ఠించే అవకాశం దొరుకుతుంది. కిరీటం తన తలపై పెట్టే టైంలో తల పెద్దగా అవడం వల్ల ఆ కిరీటం విరిగిపోతుంది. దీన్ని చూసి అక్కడున్న వాళ్ళంతా నవ్వుతారు. ఇది చూసి రెడ్ క్వీన్ అందరినీ చంపేయండి అని ఆదేశం ఇస్తుంది. అప్పుడే వాళ్ళ నాన్న పైకి లేచి, నువ్వు రాణి అవడానికి నీకు అర్హత లేదు అని చెప్పి వైట్ క్వీన్ ని